గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ కి తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుకలు ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పద. టీఠా టీఠా ఠా 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 లా 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 డండ 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 సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టగట్టించుండేవాడిని. కూర్చో. బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను. నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే. అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప ఎందుకండి తను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన. అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మా ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. దేవుడే దిగి వచ్చిన మీ కమింగ్ మ్యామ్. ఓ ఐ లైక్ యూ. I'm Pampachak from Detroit. Okay. You look like a dynamite. You love me? Love? No. I'm not Indian to love. I'm an American. I only make love. That's all. How much? Don't touch. Oh. Prasa vuddu. Okay. One kiss. $50 I give. No. Anta sarvistha vendike. One tight hug. $20. Okay, give me 20 first. First hug, next money. Come. Okay. Hug, come. ఏ సాధిద్దామని? No, I like you. Free hug. Okay, come. Oh, how lucky. అరే జంతిక, చెప్పండి సార్. బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందిరా. ఐ థింక్ బ్యాంకాక్ పీపుల్ ఓన్లీ నోస్ మై కరిష్మా. ఒక అమ్మాయి నన్ను చూసి ఫిదా అయిపోయిందిరా బాబు. ఫ్రీగా కిస్ కూడా ఇచ్చిపోయిందిరా బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ హగ్స్ మాత్రం ఇవ్వకండి. ఏ అక్కడ పర్సుని మనసును దోచిన సైలెన్స్ గా దోసేస్తారంట. అయినా మీకు నేను చెప్పేది భోజ్పురి జమీందార్ 45 years virgin. I need to relax.
బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టమంటే వదిలిపెట్టింది. అమ్మో నీ రొమాన్స్ తగలయ్యలే లే. అరే అమ్మో అమ్మో అడి తిరిగి పడుకో పడుకో. ఇది వదిలేటట్లేదు రా. హలో హలో. Is he your husband? No. Uncle? No. Same nose. Brother? No. Then who? That's me before operation. But she is not a girl. No. He is not a girl. No. It is not a girl. No she. No he. It. ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పెళ్ళాం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, ఆహా తెలుగు మట్టి వాసన. గుద్దానంటే నీ గిద్ద పగిలిపోద్ది. మళ్ళా కనపడ్డావా? తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. Dad, don't call me Kuchula Kumari. How many times I have to tell you? Call me Cuckoo. ఓహో దాన్ని మార్చడానికే నమ్మ ఇక్కడ తీసుకొచ్చాను. Daddy, ఈ సారీ క్యారీ చేయలేకపోతున్నా. I want my shorts right now. అమ్మో నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళా పెళ్లి కాని 3 ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? You mean bills, Dad? బిల్స్ దాకా కాదే, నీ తప్పదు ఏదో ఒకటి చెయ్యి. రే గుణ, నాయనా పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. బావా ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు? మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారేం బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురెక్కడ? అమ్మా కుచల కుమారి బావగారు పిలుస్తున్నారా? ఈ డ్రెస్ అంటే చీరేం చేసావే? పీకేసా Dad. It's too hot. పీకేసా అనకూడదే, విప్పేసా అనాలి. Okay. బట్టలదే ఉందిలే బామ్మర్ది. అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో 3వ వాడి పెళ్లిలో మీ అమ్మాయికి 3 ముళ్ళు వేయించారు. నాకిచ్చి చేయించినాయనా. దా బావా నీకు దండం పెడతాను, నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చొచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరిలో ఎవరొకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీకు పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను బావా. వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు. ఏరిళ్ళు బాపురేనా మజాక? ఆహా ఏమా తెలుగు విగ్రహము. చేపల వెంకట్ ఎవరా మహానుభావుడు? మీ మీనాలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే. తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ గ్రహాలను శాసించగలరు, ఏ పురాణాలని పఠించారు, ఏ వేదాలని అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు చదువు మీకు అవసరం కదా? అవును. చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ చదువుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుండాలు అవుతారు, డెకాయిట్లు అవుతారు. థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు. పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఏ విజ్ఞానం, ఏ విజ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. అబ్బో 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 రారా పద. నా